హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ నేను అన్ని చిన్న చిన్న గిన్నెలు మీకు చూపిస్తున్నానండి. ఇది మా చిన్నమ్మాయి కొనుక్కున్నది, చిన్న డేక్షలు అనమాట. ఫుల్ కిచెన్ సెట్ కొనుక్కున్నది. ఇవాళ దీంట్లో వంట కూడా చేస్తున్నదండి. చూసారా అన్ని గిన్నెలు ఎన్ని డేక్షలు ఇచ్చిర్రండి, మూతలతో సహా 6 డేక్షలు ఇచ్చిండ్రు. చాలా బాగున్నాయండి, మంచిగా మందంగా డేక్షలు ఉన్నాయి. ఒక జల్లెడ, 2 కోపలు, ఇవన్నీ ఇచ్చిర్రనమాట. ఇవన్నీ చూస్తుంటే నా చిన్నప్పుడు చేసినవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. అదేవిధంగా ఇవాళ మా అమ్మాయి కూడా చేసింది, దాంట్లో వంట చేసింది. ఇవన్నీ చాలా ముచ్చటేసిందండి. చూడండి, నా వీడియో మొత్తం చూడండి, ఏ విధంగా వంట చేసిందో మా అమ్మాయి. ఓకేనండి, ఇదే విధంగా చూసుకుంటా మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగానైనా నాకు కామెంట్స్ కూడా పెట్టండి. నేను ఏ విధంగా వీడియో చేసానో ఇట్లనైనా నాకు కామెంట్స్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకేనండి. అదండి చిన్న గిన్నె అండి, చూడండి దానికి ఇంకా డిజైన్ కూడా ఉంది. ఎన్ని అంటే 6 డేక్షలు, ఒక జల్లెడ, 2 కోపలండి. ఇప్పుడు దానికంటే కొంచెం పెద్ద డేక్షల మా అమ్మాయి అన్నం చేస్తుందండి, మటన్ పులావ్ చేస్తుంది. ఒక సగం చిన్న ముక్క ఉల్లిగడ్డ, లవంగ, పట్ట వేసిందండి సాజీర తాలింపుకి. ఇంకా మటన్ అండి 2 ముక్కలు. నేను ఫస్ట్ ఇది బాయిల్ చేసి దాంట్లో అన్ని మసాలాలన్నీ కలిపేసింది అనమాట. అన్నీ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ మొత్తం మసాలాలు కలిపేసింది. బియ్యం అండి 2 పిడికల అంటే చిన్న కోపడు బియ్యం అండి, అంతే. మన చేతోటి అయితే 2 పిడికలు బియ్యము నానబెట్టేసుకుని కడిగి. ఇదండి ఉల్లిగడ్డ కూడా ఫ్రై అయిపోయింది. దీంట్లో ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ని ముందే కొంచెం ఉడకబెట్టుకొని మ్యారినేట్ చేసేసిందండి. ఇదండి అంత దాంట్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని దాంట్లోనే బియ్యం అండి. ఆ పొయ్యి మీద రాకుంటే ఒక పాత స్టాండ్ ఉండండి, ఆ పొయ్యి పైన ఆ స్టాండ్ పెట్టి ఈ విధంగా చూపిస్తుంటే చేసిందండి. చూడండి, దాంట్లోనే బియ్యం వేసేసింది. ఆ బియ్యం కూడా కాసేపు నూనెలో ఫ్రై అయిపోయింది మసాలాలో. ఇక నీళ్ళు తగినంత వేసేసుకున్నాను. చూపిస్తుంటే చేసేసిందండి. కొంచెం కొత్తిమీర వేసి, ఇది ఒక 10 మినిట్స్ కూడా కాలేదండి, తొందరగా అయిపోయింది. కొంచెం బియ్యం కదండి, అన్నం మంచి పులావ్ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా అయిందండి పులావ్. ఏదో అండి, చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో అన్నం కూడా. బాగా చాలా మంచిగా అయిందండి. దీంట్లో ఏ విధంగా అవుతుంది, అన్నం అస్సలు మాడలేదండి, చాలా మంచిగా అయింది. చూసారా, మీరు ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనండి. ఇదండి అన్నం రెడీ అయిపోయింది. చూసారా, నా చిన్న కూతురు చేసిన పులావ్ అండి, మటన్ పులావ్. చూడండి, ఏదోటి అన్ని గిన్నెలల్లో ఒక దాంట్లో పులావ్, ఒక దాంట్లో కాకరకాయ ఫ్రై, ఒక దాంట్లో ఆలు ఫ్రై, ఏదండి అన్నిట్లో అండి. ఇంకా మామిడికాయ పచ్చడి, ఒక దాంట్లో పప్పుచారు, ఇంకొక దాంట్లో పొడి అండి. ఇది ఏమంటే కరివేపాకు పొడి అండి అది. ఇంకా చుడవ కొంచెము. ఇదండి మామిడికాయ పచ్చడి, ఇదేమో పప్పుల పొడి. చూసిరండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, ఎంత బాగుందండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి. చూసిరా, ఆ డేక్షలు చిన్న చిన్న డేక్షల్లో చాలా భలే మంచి చేసిందండి. మీకు అన్నీ చూపించలేకపోయినాను, ఒట్టి రైస్ ఒక్కటి మీకు చూపించినాను. చూడండి, చాలా బాగుందండి. అంటే మన చిన్నప్పుడు మనం చేసుకున్న వంటలు ఈ విధంగా అందరూ అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేసి ఉంటారు. నా వీడియో చూసుకుంటా మీ చిన్నప్పటి అన్ని గుర్తు చేసుకోండి. ఓకేనండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడన్నా నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియో చూసుకుంటా ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఓకేనండి. మీరందరూ
ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నందుకు మేము మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే